రైట్. ఎల్ నినో ఎఫెక్ట్ రైతులతో పాటు వివిధ వర్గాల్లో కలవరపాటు, వర్షపాతంలో హెచ్చుతగ్గులుండే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికలు అంతకంతకు టెన్షన్ పెంచుతున్నాయి. ముఖ్యంగా చూస్తే జలాశయాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారింది. ఎల్ నినో ప్రభావంతో కృష్ణా బేసిన్లో 20% పైగా వర్షపాతం తగ్గే అవకాశం ఉందని ఏపీ జలవనరుల శాఖ అంచనాకొచ్చింది. ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ సిద్ధమవుతున్నాయి. అయితే ఎల్ నినో అంచనాలతో సంబంధం లేకుండా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గోదావరి డెల్టాకు ప్రభుత్వం నీరు విడుదల చేసింది. మిగతా చోట్ల నీరు విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆ వివరాలు మా ప్రతినిధి సాయి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. సాయి కృష్ణ, ఈ ఎల్ నినో ఎఫెక్ట్ వేళ జలవనరుల శాఖ వ్యూహాలు ఎట్లా ఉన్నాయి? గౌతమ్, సాగునీటి రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా పెద్ద పీట వేస్తుంది, అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జలవనరులను ఇప్పటికే పూర్తి చేయాల్సింది. అందులో మొట్టమొదటిది అత్యంత ప్రాధాన్యంగా పోలవరం ప్రాజెక్టును తీసుకుంది. ఆ తర్వాత కరువు ప్రాంతాలకు శతాబ్దాలుగా నీరు లేక విలవెల్లాడిన ప్రకాశం జిల్లాల వంటి ప్రాంతాలకు కూడా వెలిగొండ ద్వారా నీరిచ్చేందుకు కూడా ఒక ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారం పనులైతే పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖ కూడా ప్రకటించింది. ఈ రెండు ఎడవ ప్రధాన కాలువ పోలవరం నుంచి విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగునీరు, పారిశ్రామికాలకు నీరందించేందుకు పోలవరం ఎడమ ప్రధాన కాలువ వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. అట్లాగే వెలిగొండ ప్రాజెక్టు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం ప్రాంతానికి నీరిచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. శరవేగంగా పనులు సాగుతున్నాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లోని వివిధ జలాశయాలు, సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీరందించేందుకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ విడుదల చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం పెన్నా డెల్టాకు మే 4వ తారీఖు నీరు విడుదల చేయగా, అత్యంత రాష్ట్రంలో కీలకమైన అత్యంత ప్రాధాన్యమైన గోదావరి డెల్టాకు ఇవాళ ప్రజాప్రతినిధులు ధవళేశ్వరం సర్ కాటన్ ఆర్థర్ బ్యారేజ్ నుంచి నీరు విడుదల చేశారు. అక్కడ గోదావరి డెల్టాకు సంబంధించి గోదావరి నదికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖరీఫ్ సాగునీటి ఆటంకాలు ఏర్పడకుండా సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. గోదావరికి భారీ వరద ప్రవాహాలు, ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా నీరు రావటం అనేది ఆనవాయితీ. గత 50 నుంచి 100 ఏళ్ల రికార్డు చూసుకుంటే గోదావరి నదికి ఎప్పుడూ కూడా ఇబ్బందికర పరిస్థితి రాలేదు. ధవళేశ్వరం ఆనకట్టకు భారీ వరద ప్రవాహాలే వచ్చాయి. అయితే రాష్ట్రంలో అత్యంత కీలకమైన కృష్ణా డెల్టా చాలా ముఖ్యమైనది. దీని పరిధిలోనే అధిక ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్, ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులు. అట్లాగే కృష్ణా డెల్టా విజయవాడ నుంచి 5 జిల్లాల పరిధిలో 13 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు అందించే కృష్ణా డెల్టా కూడా అతి కీలకమైనది. దీనికే ఇప్పుడు నీటి లభ్యత కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ గుర్తించింది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులే దీనికి కారణంగా కూడా భావిస్తున్నారు. ఎల్ నినో ప్రభావం వచ్చే 2 నెలలు జూన్, జూలైలో కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని కూడా అంచనాకు వచ్చి వ్యవసాయ శాఖతో సంయుక్తంగా ఒక సమావేశం కూడా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా సూచనలు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఆ మేరకు ఇప్పుడు అందుబాటులో ఉన్న నీటిని విడుదల చేసే షెడ్యూల్ ప్రకారం గోదావరి డెల్టాకి ఎలా నీరైతే ఇచ్చారో మిగతా 17 సాగునీటి ప్రాజెక్టులకు కూడా జూన్, జూలై నెలాఖరు వరకు కూడా ఆయా తేదీల ప్రకారం నీరిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా అత్యంత ప్రధానమైన అంశం. దానికోసం క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా కలెక్టర్లు, అధికారులు రైతుల్ని సమాయత్తం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన జలవనరుల శాఖ విడుదల చేసే ఈ నీటిని వినియోగించుకొని ప్రధానంగా డెల్టా ప్రాంతంలో వరి పంటతో పాటు అవసరమైతే ఆయకట్టు పంటలు, ఉద్యానవన పంటలు, కూరగాయలకు కూడా సిద్ధంగా ఉండాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆదేశాలు జారీ చేసి రైతులను సన్నద్ధం చేయాలని కూడా ప్రకటించారు. ఆగస్టులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ సమయానికల్లా ఈ ఇచ్చిన నీటిని, విడుదల చేసిన ప్రాజెక్టు నుంచి నీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కూడా రైతులకు విజ్ఞప్తి చేసింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఇవాళ గోదావరి డెల్టాకు నీరు విడుదల చేసినట్టే రాష్ట్రంలో జూన్, జూలై 31 తేదీ నాటికి చిట్ట చివరన నాగార్జున సాగర్ ఫేజ్ 1 అట్లాగే 2 దశల ప్రాజెక్టులకు కూడా నీరు విడుదల చేసి రైతులను ఇబ్బంది లేకుండా ఆదుకునేందుకు ప్రభుత్వం పూర్తి కార్యాచరణతో ఉంది. ప్రధానంగా జలవనరుల శాఖతో పాటు వ్యవసాయ శాఖ, ఈ 2 శాఖలు సంయుక్తంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా సమన్వయంతో పనిచేసి సాగునీటిని సద్వినియోగం చేసుకునేలాగా రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
ఇది సాగునీటి సంబంధించి ఈసారి ఎల్నిలో ప్రభావాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. అయితే ఒకవేళ పూర్తి స్థాయిలో వర్షాలు కురిస్తే మాత్రం ఇలాంటి ఇబ్బంది లేకుండా సాగు సాఫీగా సాగే అవకాశం ఉంది. గౌతమ్, కెమెరామెన్ కోటితో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, అవుట్ టు స్టూడియో. ధన్యవాదాలు సాయి కృష్ణ.